బత్తాయి పంట మార్కెట్ను చేరుతోంది. పండుగల సీజన్ కావడంతో వినియోగం అధికమైంది. అయితే మార్కెట్లో పలుకుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ నల్గొండ జిల్లా బత్తాయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది నల్గొండ జిల్లా. నాణ్యమైన బత్తాయి మొక్కలతో అధిక దిగుబడులు సాధించిన ఎంతోమంది రైతులు ఈ జిల్లాలో ఉన్నారు. 20 ఏళ్ల కిందట ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలలో బత్తాయి సాగు చేసేవారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 40,000 ఎకరాలకు లోపే సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది బత్తాయి సాగు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. తెగుళ్ల బెడద, దిగుబడి తగ్గడం, పెట్టుబడులు పెరగడం, దీనికి తోడు మార్కెట్లో ధరలు కూడా తగ్గుతూ వస్తుండడంతో సాగు భారంగా మారుతోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. బత్తాయిలో విపరీతమైన వ్యాధులు రావడం వల్ల రైతులకు ఎలాంటి లాభం లేకుండా అయిపోయింది. దానికి తోడు బత్తాయి రేటు లేకపోవడం, పెట్టుబడి ఎక్కువ కావడం, రేటు తగ్గడం. అందుకోసమని అందరు రైతులు బత్తాయిని తీసేసి పొలం పెట్టడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల క్రితము మన నల్గొండ జిల్లాలో 150,000 హెక్టార్ల బత్తాయి తోట ఉండే. ఇప్పుడు కనీసం 45,000 అని అధికారులు చెప్తుండ్రు. నల్గొండ జిల్లాలో బత్తాయి మార్కెట్ని డెవలప్ చేస్తే అనంతపూరు, పులివెందుల ఇలాగా అయితే బత్తాయి మార్కెట్ని డెవలప్ చేసి నడిపిస్తున్నారు అక్కడ గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ కూడా బత్తాయి మార్కెట్ని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకప్పుడు మంచిగా 20,000, 30,000 అయిన తోటలు మొత్తం దిగజారిపోయింది. లాస్ట్కి 9,000 రూపాయల టన్ను లెక్కన ఇచ్చిన మా పెట్టుబడి కూడా వెళ్తలేవు. పీకేసి వేరే తోటలను పెట్టుకుందాం చూస్తున్నాం. మాకు ఎకరం 50,000 దాకా వస్తుంది ఖర్చు, కానీ ఎకరం 50 కూడా దిగుబడి మాకు వస్తలేదు. పెట్టుబడి కూడా వస్తలేదు. మా పరిస్థితి తెగులు బాగున్నాయి, రోగాలు బాగున్నాయి, చెట్లకు కాయలు అమ్ముకున్న రేట్ లేకుండా అయిపోయింది. మొత్తం 6,000, 7,000, 8,000, 9,000, 10,000 ఉంటే ఏం మిగులుతున్నాయండి? మాకు ప్రభుత్వం ఆదుకుంటేనండి కానీ వాళ్ళే మందు బస్తాలు రేటు పెంచుతున్నారు, అన్ని చేస్తుండ్రు. మా పంట కూడా వాళ్ళే పెంచుతా అయిపోతుంది రేటు. అదే మేము అడిగేదండి కోరిక. బత్తాయి తోటల్లో పెరిగిన చీడపీడలతో చాలామంది రైతులు తోటలను తొలగించి ఇతర పంటల వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకప్పుడు మార్కెట్లో టన్ను ధర 30,000 ఉన్న బత్తాయి ప్రస్తుతం 15,000 లోపే పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 2 ఎకరాల బత్తాయి తోట ఉంది. నీరుడు పెట్టుబడి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు తెచ్చిన కూలోళ్లకు ఆ ట్రాక్టర్ కిరాయికే సరిపోయింది. అంత మిలిగింది, 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడు పీకేసుకుందామని చూస్తున్నాయి. రేట్ లేదు మార్కెట్లో. ఆడ పెట్టుబడి ఎక్కువ వస్తుంది, ఇక్కడ రేట్ లేదు. 12,000 అమ్మితే 25,000 అమ్మే, 30,000 అమ్మే బత్తాయి 12, 13 అమ్మితే ఉందట. కూలోళ్ళకి సరిపోతలేవు. బత్తాయి తోటలకు చీడపీడలు బాగా ఆశించి పురుగు మందుల రేట్లు బాగా పెరిగిపోయినాయి. మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది, ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. అయితే దానికి అనుగుణంగా రేటు మాత్రం చాలా తక్కువ ఉంది. 10,000 నుంచి 15,000 కంటే ఎక్కువ లేదు. ఢిల్లీ అటు సైడ్ మార్కెట్ల సైడ్ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి రేట్లు బాగా డౌన్ చేసిర్రు. ఎక్స్పెండిచర్ ఏమో రైతులకు పిండి బస్తాల కానించి, లేబర్ ఎక్స్పెండిచర్ కానించి, పెట్టుబడుల కానించి ప్రతిదీ పెరిగిపోయింది. రేట్లు మాత్రం దానికి అనుగుణంగా పెరగకపోగా చాలా తగ్గుతున్నవి. 1 క్రాప్ 1 డిస్టిక్ నల్గొండ సెలెక్ట్ చేస్తా అని అంతకుముందు చెప్పారు. అది చేస్తే బాగుంటుంది. బత్తాయి రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో బత్తాయి సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.